ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏంటమ్మా శ్రీవల్లి, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఏంటమ్మా? నన్ను క్షమించండి నాన్న. దేవుడి శాసనం గొప్పదా, అమ్మ నమ్మకం గొప్పదా, మా మీద మీకున్న ప్రేమ గొప్పదా? ఇందులో ఏది గొప్పదో ప్రస్తుతానికి నేను తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను నాన్న. కానీ మీ ఇద్దరిలో ఎవ్వరికి ఏం జరిగినా నేను అస్సలు భరించలేను. మీరిద్దరి క్షేమంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. మీరమ్మ దగ్గరికి వస్తే మీకు ప్రమాదం అని అమ్మ అంటుంది. కానీ ఇప్పుడు అమ్మకే ప్రమాదం జరిగింది. అసలు మన ఫ్యామిలీకి ఉన్న శాపం ఏంటో, ఎవరి దగ్గరికి వస్తే ఎవరికి ప్రమాదం జరుగుతుందో ఏం తెలియట్లేదు. కానీ మీరిద్దరు దూరంగా ఉంటేనే ఎవరికి ఏ ప్రమాదం జరగదు అంటే దయచేసి అమ్మ దగ్గరికి రావద్దు నాన్న. అమ్మ భయాన్ని నమ్మకపోయినా కనీసం అర్థం చేసుకోండి. శ్రీవల్లి, నాన్నగారి బాధ గురించి కూడా ఆలోచించాలి కదా. అమ్మ కల్పన, పర్వాలేదమ్మా. భయపడితేనే ప్రాణాలు నిలబడతాయంటే అలాగే భయపడతాం. సీత, నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు పిల్లలు క్షేమంగా ఉంటే నాకంతే చాలు. చాలు సీత. ఏంటి కేశవయ్య ఎమోషనల్ డ్రామా? వాళ్ళందరూ ఏడుపు మొహాలు చూస్తుంటే నాకు తెలియకుండానే నా మొహంలో కూడా బాధ వచ్చేస్తుంది. నేను నాన్న ఆస్తి ఎప్పుడొస్తుందో తెలియకపోయినా లక్కీగా ఈ 200 కోట్లైనా వస్తాయనుకుంటే ఈ సీతమ్మ రూపంలో మనకి పెద్ద అడ్డంకి వచ్చి పడింది. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? ఎవరన్నా మన మాటలు వింటున్నారేమో అని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను జగపతితో ఫోన్లో మాట్లాడేటప్పుడు అవినాష్ గారు నా వెనక్కి వచ్చి వినడానికి ట్రై చేశారు తెలుసా? మన టైం బాగుండి వాడేం వినలేదు. నేనేదో కంపెనీకి సంబంధించిన మ్యాటర్ అని చెప్పి కవర్ చేశాను. ఆ అవినాష్ గడి కళ్ళు ఎప్పుడు మన మీదే ఉంటాయి.
ఈ విగ్రహం విషయం వాడికి తెలిసి మన మీద ఏమైనా డౌట్ వచ్చిందంటావా? ఏమో తెలీదు. తెలీదంటూ లైట్ తీసుకుంటావేంటి? వాడొక్కడు చాలు మన కలని కలగానే మిగిల్చడానికి. అదే జరిగితే వాడు ఇదే హాస్పిటల్లో మార్చురీలో ఉంటాడు. సరే అయితే ఇంటికి ఆ జగపతికి ఫోన్ చేసి ఏం చెప్పావు? సుబ్రహ్మణ్యపురం బయలుదేరడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఎంత టైం పడుతుందో, అసలు వెళ్తామో లేదో తెలియట్లేదు. నువ్వు వెళ్ళి ఆ శ్రీవల్లిని రమ్మని చెప్పు. ఎలా చెప్పను? అక్కడ అంతమంది ఉన్నారు. పైగా సీతమ్మ పరిస్థితి అలా ఉంది. ఈ టైంలో ఏం చెప్తే తను సుబ్రహ్మణ్యపురానికి వస్తుంది? శ్రీవల్లి చేత విగ్రహం బయటికి తీయించకపోతే 200 కోట్లు మిస్ అవుతాం. అలా నేను జరగనివ్వను. ఎలాగైనా సరే తన చేత విగ్రహాన్ని తీయిస్తాను. మరి శ్రీవల్లిని పక్కకు పిలిచి తనకి ఏదో ఒక మాయ మాటలు చెప్పి సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్ళాలి కదా. అదే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. అమ్మ నాన్నని ఎందుకు దూరం పెడుతుందో తెలుసా? నాన్న అమ్మకి దగ్గరగా వస్తే ఆయన ప్రాణాలకి ప్రమాదం జరుగుతుందంట. అందుకని భయపడుతోంది. ఆ కేశవ, కారులో వెళ్లేటప్పుడు శ్రీవల్లి కోదండరామయ్య సీతమ్మ దగ్గరైతే ఆయనకి ప్రమాదం జరుగుతుందని చెప్పింది కదా. అదే శాపమని సీతమ్మ అంటుందని చెప్పింది కదా. అవును. ఆ విషయాన్ని మనం వాడుకుందాం. ఎలాగో సీతమ్మకి స్పృహ వచ్చింది కాబట్టి శ్రీవల్లి మనసులో సీతమ్మ గురించి కంగారు తగ్గే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి తనతో నువ్వు విగ్రహం తీయకపోవడం వల్లే మీ అమ్మకి ఇలా జరిగిందని చెప్పి నమ్మించి భయపడదాం. విగ్రహం తీయడం ఇంకా లేట్ చేస్తే ఎవరి ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందో తెలియదని తొందరగా బావిలో నుంచి విగ్రహం తీయాలని చెప్దాం. ఎలాగో శ్రీవల్లి సీతమ్మకిలా జరిగినందుకు బాధతోనో భయంతోనో ఉంది. మనం చెప్పిన మాటలకి ఇంకా భయపడి వెంటనే మనతో పాటు వచ్చేస్తుంది. ఎలా ఉంది నా ఐడియా? సూపర్గా ఉంది. మనం లోపలికెళ్ళి శ్రీవల్లితో మాట్లాడదాం పద. ఆ అవినాష్ గారు మనల్ని ఫాలో అవ్వకుండా, మన మాటలు వినకుండా జాగ్రత్తగా ఉండాలి. సరిపదా. శ్రీవల్లి ఇక్కడ లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏంటి శ్రీవల్లి, అత్తయ్య దగ్గర ఉండకుండా ఇలా తీసుకొచ్చావు? ఏదైనా ఇంపార్టెంటా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సుబ్బు. ఏంటది? ఆ రోజు మన సుబ్రహ్మణ్యపురం వెళ్తుంటే ఒక చిన్న పాప మన కారు కట్టొచ్చింది, గుర్తుందా? అవును గుర్తుంది. ఇప్పుడు ఆ చిన్న పాప విషయం ఎందుకు? అదే పాప తర్వాత మళ్ళీ నీకు అమ్మకి కనిపించిందని చెప్పారు కదా. అవును, ఆ రోజు మీ ఇంటి దగ్గర కూడా వచ్చింది కదా. మరి అప్పుడు ఆ పాప ఏమైనా చెప్పిందా? ఆహా, తనైతే ఏం మాట్లాడలేదు. కాకపోతే తన మెడలో ఉన్న నల్ల తాడుని విసిరేసి వెళ్ళిపోయింది. ఏ ఆ పాప ఏమన్నా నీకు మళ్ళా కనపడిందా? అను గురించి అడుగుతున్నావు? అవును సుబ్బు. ఎప్పుడు కనపడింది? ఇందాక నీకు ఫోన్ చేసే ముందే కనపడింది. ఇది వరకు ఒకసారి ఆ పాప అడ్డు రావడం వల్ల యాక్సిడెంట్ జరిగి తలకి దెబ్బ తగిలిందన్నావు కదా. ఇప్పుడు అత్తయ్యకి ఇలా జరగడానికి ఆ పాపకి ఏమైనా సంబంధం ఉందంటావా? అదే ఏం తెలియట్లేదు సుబ్బు. మా ఇంటి ముందుకొచ్చి తన మెళ్ళో ఉన్న నల్లతాడుని తెంపుకుంది అంటే అప్పుడు నా మెళ్ళో కాల వేసిన హారాన్ని తెంపుకోమని ఇండైరెక్ట్ గా చెప్పిందా? ఆ పాప నాతో ఏదో ఇండైరెక్ట్ గా చెప్పాలనుకుంటుంది సుబ్బు. అదే నేను అర్థం చేసుకోలేకపోతున్నట్టున్నాను. ఆ పాప కనిపించిన ప్రతిసారి ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంది. అలా ఎందుకు శ్రీవల్లి? కోఇన్సిడెన్స్ గా జరిగిందనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదంతా పాప వల్లే జరిగిందని కన్ఫర్మ్ ఏం కాదు కదా. జరిగేవన్నీ చూస్తుంటే కోఇన్సిడెంట్ అని నాకు అనిపించడం లేదు సుబ్బు. ఎక్కడ ఏదో మనకు అర్థం కాంతి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి సుబ్బు. దయచేసి అమ్మ దగ్గరికి రాకండి నాన్న.
దయచేసి అమ్మ దగ్గరికి రావద్దు నాన్న. ఇన్ని రోజులు సీత మాత్రమే తన దగ్గరికి రావద్దని చెప్పింది. ఇప్పుడు నా కన్న కూతురు కూడా వాళ్ళన్న దగ్గరికి రావద్దు అని చెప్పేసింది. నేనే పాపం చేశానని దేవుడు నన్ను ఇంతగా శిక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇంకా ఎన్నాళ్ళు నన్ను నా సీతని దూరం చేస్తాడు? ఎంతకాలం నన్ను ఇలా బాధ పెడతాడు? పిన్నిని ఆ పరిస్థితుల్లో చూసేసరికి శ్రీవల్లి అలా అంది నాన్న. అంతేగాని తనకు మిమ్మల్ని దూరం పెట్టాలని కాదు. ఏదైతేనేమమ్మా, ఇక మేము కలుస్తామన్న ఆశ రోజు రోజుకి చచ్చిపోతోంది. ఇన్నాళ్ళు నా సీత ఎక్కడుందో తెలియక పడిన బాధ కన్నా తను నా కళ్ళ ముందే ఉండి కూడా దగ్గరికి వెళ్ళలేకపోతున్నందుకే బాధ ఎక్కువగా ఉందమ్మా. 23 ఏళ్లుగా మన ఫ్యామిలీకున్న శాపం ఇంకా పోలేదా? అందుకే ఇలా జరుగుతోందా? మరది ఎలా పోతుందమ్మా? దానికి పరిష్కారం ఏంటి? ఇది సీతకు తెలుసో లేదో నాకు తెలియదు. మనకి తెలుసుకునే మార్గం లేదో. ఆలోచిస్తుంటే భవిష్యత్ అంతా చీకటిగానే కనిపిస్తోందమ్మా నాకు. శాప విమోచనానికి మూసుకుపోయిన దారులన్నీ నీ బిడ్డ తెరిచింది రామయ్య. నాన్న, ఈ సమస్యకు పరిష్కారం దొరికింది నాన్న. ఎలాగమ్మా? ఆ రోజు స్వామీజీ గారు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పారో గుర్తుందా? చెల్లెలి వల్లే మన ఫ్యామిలీకి పుణ్యం లభించిందని, తన వల్లే కుటుంబానికి ఉన్న శాపం పోతుందని, తను ఎక్కడుందో కనిపెట్టమని చెప్పారు కదా. అవునమ్మా, నా కూతురు వల్లే ఈ శాప విమోచనం జరుగుతుందని చెప్పారాయన. ఇప్పుడు చెల్లెలు ఎక్కడుందో తెలిసింది కదా. ఒకసారి ఆ స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి ఏం చేస్తే శాప విమోచనం కలుగుతుందని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆ పని చేయిస్తే మనకున్న సమస్యకి పరిష్కారం దొరకచ్చు కదా నాన్న. అలాగేనమ్మా. అవును, స్వామీజీ గారు ఎక్కడున్నారో కనుక్కో. అలాగే నాన్న. ఏమండి, మీ ఫోన్లో శాస్త్రి గారి నెంబర్ ఉంది కదా, ఒకసారి ఫోన్ చేసి ఇలా ఇవ్వండి. స్వామీజీ గారు ఎక్కడున్నారో ఇప్పుడే కనుక్కుంటాను. అలాగే. ఇదిగో రింగ్ అవుతుంది. శాస్త్రి గారు పూజలో ఉండుంటారు నాన్న. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తర్వాత నేను స్వామీజీ గారి గురించి కనుక్కుంటాను నాన్న. అలాగేనమ్మా. ఇక మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండండి. మనకున్న సమస్యలన్నీ పోతాయి. మీరు, పిన్ని, మన కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటాను నాన్న. సీతమ్మ గారు, మీకిప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు డాక్టర్, బాగానే ఉంది. ఓకే అండి, ఇంకేం ప్రాబ్లం లేదు. ఈవినింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అండి. నిజం చెప్పాలంటే కోదండరామయ్య గారి వల్లే సీతమ్మ గారి ప్రాణాలు నిలబడ్డాయి. ఆయన గనక సమయానికి బ్లడ్ డొనేట్ చేయకపోయింటే మీ అమ్మగారి పరిస్థితి ఏమై ఉండేదో తెలియదు. ఆయన తన ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా మీ అమ్మగారికి ఎంత బ్లడ్ ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. ఆయన వల్లే మీ అమ్మగారు బ్రతికారు. మీరందరూ ఆయనకి రుణపడి ఉండాలి. సీతమ్మ, టేక్ రెస్ట్.
థ్యాంక్ యూ డాక్టర్. నా సీతను కాపాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లడ్ ఇచ్చి మీరే మీ ఆవిడిని కాపాడుకున్నారు సార్. శ్రీవల్లి లోపల ఉంది. సీతమ్మకి ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి తనను తీసుకెళ్దాం. ముందా సీతమ్మని పలకరించి అలాగే శ్రీవల్లిని కూడా తీసుకెళ్దాం. నాన్న, ఆ, ఒకసారి పిన్నిని చూసొస్తాం. వెళ్ళండమ్మా, వెళ్ళండి. పద. పిన్ని, నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. నీ ఆరోగ్యం కూడా తొందరగా నయమైపోతుంది. అతి తొందరలోనే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మన ఫ్యామిలీకి ఉన్న శాపం కూడా పోతుంది. మీరంతా నాకు ధైర్యం చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు కేశవ. కానీ ఎప్పుడు ఏం జరగాలో, ఏది ఎలా జరగాలో ఆ భగవంతుడంతా రాసి ఉంటాడు. మనం కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే. మీకు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదులేండి. ఆల్రెడీ మీ మాటలను బట్టి తెలిసిపోతుంది మీరు చాలా స్ట్రాంగ్ అని. ఆ దేవుడి లీలల్ని అర్థం చేసుకోవడమే మనం చేయాల్సిన పని. నాన్న, కంగారు పడకమ్మా, నేను మీ అమ్మ దగ్గరికి రాను. ఇక్కడి నుంచే దూరంగా నిలబడి మాట్లాడతాను. నా సీతతో మాట్లాడాలని నాకు ఉంది. నాకు పర్మిషన్ ఇవ్వవా సీత? సీత, నువ్వు చెప్పిన మాట వినకుండా నీ దగ్గరికి రావాలని చూశాను. నీకు ఈ పరిస్థితి నా వల్లే వచ్చింది. తప్పు నాదే. నన్ను క్షమించు సీత. నా వల్ల నీకేమన్నా జరిగితే నన్ను నేను జీవితంలో క్షమించుకోలేను. అసలు ప్రాణాలతోనే ఉండను. ఇంకెప్పుడు నీ మాట కాదనను, నిన్ను బాధ పెట్టను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఏంటన్నయ్య ఎక్కడికి రమ్మన్నావు? నీతో మాట్లాడదామనమ్మా. ఏంటో చెప్పన్నయ్య. చూసావమ్మా, నువ్వు విగ్రహం తీయాలని సంకల్పించుకోగానే పిన్నికి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. నువ్వు విగ్రహం బయటికి తీస్తే ఇంక ఇలాంటి ప్రమాదాలేమి జరగవు తల్లి. నాన్నగారు తన రక్తం ఇచ్చి అమ్మను కాపాడుకున్నారు. అయినా కూడా ఆయన పిన్ని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. నాన్నని అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. శాప విమోచనం చెయ్యకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయనని నాకు చాలా భయంగా ఉంది శ్రీవల్లి. నువ్వు విగ్రహం తీయడం లేట్ చేస్తే ఎవరికి ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఇంకా ఆలస్యం చేయకు. మనం ఇప్పుడే సుబ్రహ్మణ్యపురం వెళ్ళి బావిలో విగ్రహాన్ని బయటికి తీసేద్దాం. మనం ఇప్పుడు వెళ్ళినా పని పూర్తి చేసుకుని రాత్రిలోపు తిరిగి వచ్చేయచ్చమ్మా.
మనకున్న శాపం పోతుంది. మనందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. వెళ్దామమ్మా. ఇంకేం ఆలోచించకు శ్రీవల్లి, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కాకపోతే తన మెడలో ఉన్న నల్లతాడుని విసిరేసి వెళ్ళిపోయింది. నేనిప్పుడు సుబ్రహ్మణ్యపురం రావాల్సిందేనా? అవునమ్మా. కానీ నేను రాలేనన్నయ్య. మన వంశంలో ఇంతమంది ఉండగా కాలం నన్ను మాత్రమే టార్గెట్ చేశాడు. దాన్ని బట్టి చూస్తే ఆ విగ్రహాన్ని నేనే తీయాలేమో. నేను ఆ విగ్రహాన్ని బావిలోంచి బయటికి తీస్తాను. వద్దమ్మా, నువ్వు ఆ విగ్రహం తీయద్దు. తీసినంత మాత్రాన మన శాపం పోయి సమస్యలు తీరిపోతాయి అనుకుంటున్నావేమో. విగ్రహ ప్రతిష్టాపన చేశాక నువ్వు ప్రాణ త్యాగం చేయాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.